జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి వీర అభిమానులు కొన్ని చోట్ల చేసిన రక్తాభిషేకాన్ని తప్పుపడుతూ వారు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రౌడీజాన్ని అణిచివేస్తానని చెప్పొచ్చు, హత్యా రాజకీయాలను అణిచివేస్తానని చెప్పొచ్చు, మరి ఏ ఇతర అంశాల మీదైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పొచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నువ్వు నేర్పిన పాఠాలేగా నీరజాక్షని ఏదో ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఒక నకిలీ నాయకుడు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ చండాల పనులు. అది ఏ అంశం మీదైనా కావచ్చు. రౌడీజం గురించి చెప్పిన, హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకుందామన్నా, విలువల రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుందామన్నా, గత 50 సంవత్సరాలలో ఆయన రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే తప్పుల తడకగా, వంచనలతో, కుటిల రాజకీయాలతో కుళ్ళు పట్టిపోయి ఒళ్లంతా గాయాల పాలైనని వారే చెప్పారు జైల్లో ఉన్నప్పుడు. నేను చెప్తున్న స్టేట్మెంట్ కాదు. అంత ఎదుటి పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పు, నేను చేసేయన్నీ ఒప్పు. నేను ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేసిన బలిదానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకు చూపిస్తా. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం, అనగా మా పార్టీకి సంబంధించిన విభాగం చాలా చురుగ్గా ఉంది అనేది జగమెరిగిన సత్యం. ఏది సాక్ష్యం లేకుండా మేము మాట్లాడట్లా. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక 2 నుంచి 3 దినపత్రికలు, ఒక 3 నుంచి 4 టెలివిజన్ ఛానళ్లు కేవలం చంద్రబాబు నాయుడుకు బాకా ఊదే కార్యక్రమమే చేస్తుంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు తప్పులకు సంబంధించిన ఒక్క అంశం కూడా, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మేలుకు సంబంధించిన ఒక్క అంశం కూడా ఈ పత్రికలు కానీ ఈ మీడియా కానీ మాట్లాడదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి అధికార ప్రతినిధులకు, మాజీ ఎమ్మెల్యేలకు లేదా అధికార ప్రతినిధులకు, మీడియా విభాగంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చిన సందేశం, నిజం ప్రజలకు చెప్పండి. ఆ నిజం చెప్పేటప్పుడు మన దగ్గర సాక్ష్యం ఉండాలి. హైందవ సాంప్రదాయాలలో అమ్మవారికి బలిచ్చే సాంప్రదాయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బలులు ఎప్పుడెప్పుడు ఇస్తాము? అమ్మవారికి మొక్కుకున్నప్పుడు, లేదా జాతరలలో, లేదా మరి ఏ ఇతర అంశాల మీదైనా అమ్మవారి మీద ఉన్న ప్రేమని అత్యధికంగా ప్రదర్శించటానికి, మొక్కుని తీర్చుకునేదానికి బలర్పణలు ఇవ్వటం అనే సాంప్రదాయాలు వస్తున్న మన సంస్కృతులలో అది ఒక ఘట్టం. ఆ ఘట్టాన్ని ప్రదర్శించడానికి అభిమానులు ఎంచుకునే మార్గాలు ఈ బలిదానాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు నాడు ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు రకరకాలుగా ఉంటారు. రాజకీయ అభిమానులు ఉంటారు, వ్యక్తిగత అభిమానులు ఉంటారు, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు, ఆయన సిద్ధాంతాలను అభిమానించే వాళ్ళు ఉంటారు, ఆయన రాజకీయ అడుగులను అభిమానించే వాళ్ళు ఉంటారు, ఆయన ఏం చేసినా అభిమానించే వాళ్ళు ఉంటారు, ఆయన కోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు, ఆయన కోసం ఏ త్యాగంకైనా సిద్ధపడే అభిమానులు ఉన్నారు. మరి ఏ సినిమా యాక్టర్కు కానీ భారత రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లేని ప్రజాబలం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. అది ఒక రోజుతోనో, ఒక సంఘటనతోనో, ఒక రాజకీయ చర్యతోనో వచ్చింది కాదు. స్వతహాగా
రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మొదలుపెట్టిన రాజకీయ ప్రయాణం అంచెలంచెలుగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక మహానాయకుడిగా ఉద్భవించిన సందర్భం. తన నాయకుడి యొక్క పుట్టినరోజు రోజు తన అభిమానాన్ని తన నాయకుడికి ప్రదర్శించడానికి ఆ అభిమాని ఎంచుకున్న మార్గమే రక్తాభిషేకం లేదా రక్తాన్ని ఆయన ముఖం ఆయన ఫ్లెక్సీ మీద పెట్టి ప్రేమని అభిమానాన్ని చూపించే కోణం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పుపట్టారు. ఇదేంది ఇది? ఒక పుట్టినరోజు రోజున రక్తార్పణలు చేయటం ఏంది, అభిషేకాలు చేయటం ఏంటి, బలులు ఇవ్వటం ఏంటి అని అన్నారు. మరి ఈ సంబడం ఏంటి? మరి చంద్రబాబు నాయుడు సంబడం చూపించాయా? చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయాలలో మరి చంద్రబాబు నాయుడు బర్త్డే రోజున ఆయన అభిమానులు ఆయన అభిమానులు ఇచ్చిన బలి అర్పణలు, దీన్ని ఏమందా? మరి ఇది క్రూర రాజకీయమా? ఇది హత్యా రాజకీయమా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారికి స్వయంగా వారి అభిమానులు ఆయన బర్త్డే రోజు చేసిన హంగామా. సంఖ్యాబలం గురించి నేను మాట్లాడలేను. అంటే మాకు కనపడే జనాలకు, జగన్మోహన్ రెడ్డి గారు కనపడే జనాలకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల సంఖ్యకు అక్కడ కనపడుతున్న పల్స సంఖ్యకు సంబంధం లేదు. అదే ప్యాటర్న్ ఈ రాష్ట్రంలో ఉంటుంది. అదొక బలి అర్పణకు తీసుకెళ్తున్న పొట్టేళ్లు. కారణం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. ఇంకొక విజువల్ ఉంది. హిందూపూర్ ఎమ్మెల్యే ప్రస్తుతం బాలకృష్ణ గారికి సంబంధించిన సినిమా విడుదల సందర్భంలో చేసిన హంగామా. అది చూపించు బాబు. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ నిండా రక్తం ఉందండి. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ కాళ్ళ దగ్గర పొట్టేళ్ల తలకాయలు ఉన్నాయి. బాలకృష్ణ ఫ్లెక్సీ నిండా పొట్టేళ్ల తలలు దండగా వేసి ఆయనకి ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ నిండా రక్తం. ఇది ఇప్పుడు ఎవరు చేసినట్టు ఈ పని? మేము ఏ రోజున ఇలాంటి చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఉన్మాదం కింద మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ కేసులు, సోషల్ మీడియా మీద జరుగుతున్న దాడులు 1, 2, 3, 4 కాదు. కేవలం చేతగాని ప్రభుత్వాన్ని జాకీలేసి లేపి చూపించే కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తను చేయాల్సిన కార్యక్రమాలను పూర్తిగా తొంగలో దొక్కి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసి, క్రిస్మస్ గురించే మాట్లాడదాం. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లందరికీ క్రిస్మస్ కానుకగా పాస్టర్లందరికీ ఆర్థిక సహాయం చేశాడు. దాన్ని తప్పుపట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఏ మతాలన్నా సరే, పక్క మతాలంటే పరమత సహనం పాటించాల్సిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవులను అవమానపరిచే విధంగా నేను క్రిస్మస్ వేడుకలు జరిపించాడు. ఎవరికి భయపడుతున్నాడో, ఎందుకు భయపడుతున్నాడో, ఈ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం ఉందో లేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు. మతం పేరుతో, కులం పేరుతో విభజన చేసి విభజన రాజకీయాల మీద బతకాలనుకునే కుయుక్తి రాజకీయ నాయకుడు, కుట్ర రాజకీయ నాయకుడు. అలాంటి కుట్ర రాజకీయ నాయకుడు మా నాయకుడి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకేముందయ్యా? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో 2019-24 మధ్య కాలంలో ఏ ఒక్క రోజైనా హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడా? పుట్టింది రాయలసీమ గడ్డైనా, రాయలసీమ పౌరుషానికి సంబంధించిన చరిత్రల పుంకాలుగా మన ముందుకు వచ్చిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఏ ఒక్క రోజైనా హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడా? రక్తార్పణల గురించి అడిగాడా? రక్త ప్రోక్షణ అడిగాడా? బలర్పణలు అడిగాడా? ఎక్కడ లేదు కదా. శాంతి కాముకుడుగా, ప్రేమికుడుగా ఈ సమాజంలోని అణగాని వర్గాలకు ఏదో న్యాయం చేయాలని, అందరికీ సంపూర్ణమైన న్యాయం అందాలని, పరిపూర్ణమైన విద్య అందించాలని, పరిపూర్ణమైన వైద్యం అందించాలని, ప్రతి ఒక్కరికి హక్కులను భంగం కలగకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా అమలుపరిచిన వాడు
జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగలో దొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చిన ఘనులయ్యా మీరు నమ్ముకున్న రాజకీయం ఒక్కర రాజకీయం మీకు ఎందుకంటే స్ట్రైట్ గా రాజకీయం చేయటం రావటం లేదు. మీకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. అందుకే కుడివైపున పవన్ కళ్యాణ్, ఎడవైపున బీజేపీ. పోనీ ఎవరూ లేకుండా ఎప్పుడైనా ఎన్నికలు చేసిన సందర్భం ఉందా? ఏ రోజు లేదు. అది ఉమ్మడి రాష్ట్రమైనా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయినా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు నాడు ఈ రాష్ట్రం కాదు, దేశం కాదు, గ్లోబల్ స్థాయిలో ఆయన మీద ఎంతమంది ఎలా అభిమానం చూపించారో ప్రత్యక్షంగా చూశాం. చరిత్ర పుటల్లో నిలిచిపోయే పుట్టినరోజు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ స్థాయిలో ప్రజాభిమానం మేము చూడలేదు. మరెందుకో నువ్వు పరిపాలించడం మొదలుపెట్టిన రోజు నుండి మా పార్టీ అభిమానులు కేడర్ సాధారణంగానే ఆయన యొక్క పుట్టినరోజుని సెలబ్రేట్ చేయటం ఆనవాయితీ అయితే, ఈ రోజున వ్యాపారస్తులు, మహిళలు, విద్యార్థులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, క్రాకర్స్ కాల్చారు, జై జగన్ అని నినాదాలతో మారు మోగిపోయింది. 10 కాలాల పాటు చల్లగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని దీవించారు. అలాంటి అభిమానం చూరగొనాలి మీరైనా, మీ కుమారుడైనా, మీ పార్ట్నర్స్ అయినా. ఏం రాత్రండి మీ పిచ్చి రాతలు? ఈ రోజున ఈనాడు దినపత్రికలో నువ్వు రాపిచ్చిన విషయం, నీ జేబు సంస్థ అయిన ఈనాడు పత్రిక రాసిన ఈ రాతలు ఏమని చూడాలి? ఈ సభ్య సమాజంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ముఖ్యమంత్రిగా 51% ప్రజాబలంతో ముఖ్యమంత్రి అయ్యి అవకాశం మేరకు ప్రజలకు మేలు చేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఓ ప్రతిపక్ష నాయకుడి మీద నీ జేబు సంస్థ అయిన ఈనాడు పత్రిక ఈ విధంగా పిచ్చి రాతలు రాసింది. ఏం రాస్తాడండి? జగన్ విష రాజకీయాలు, ఖచ్చితంగా పీపీపీ మోడు వద్దంటున్నాడు, ప్రైవేటు మెడికల్ కళాశాలలు వద్దు, ప్రభుత్వ మెడికల్ కళాశాలే ముద్దు అని కోటి సంతకాలు వచ్చినా మీకు సిగ్గు రాలేదు, ఇంకా పైత్యం దిగలేదు మీకు. ఇంతకన్నా దిగజాడు రాజకీయం ఉంటుందా ఈ ప్రపంచంలో? బట్టలు ఎప్పు తీసుకొని నిస్సిగ్గుగా రోడ్డు మీద నిర్లజ్జగా నిలబడ్డారు మీరు. ప్రజల పక్షం పోరాడే నాయకుడు ఓ పక్కనైతే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థిస్తూ మీ రాతలు ఈ రోజున పతాక శీర్షకు చేరిని. జంకుబంకు లేదు మీకు, సిగ్గు లేదు, కేవలం ధనార్జనే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే మనకు ఆస్తులు పెరుగుతాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఒక 10 స్టూడియోలు పెట్టొచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే విదేశాల ఆస్తులు సంపాదించవచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే స్విస్ బ్యాంకులలో, బ్యాంకు ఖాతాలలో డబ్బులు దాచిపెట్టుకోవచ్చు. తరాలు కొద్ది తిన్న తరగని ఆస్తులు సంపాదించుకోవచ్చు. అయినా తృప్తి లేదు. అణగారిన వర్గాలకు మేలు చేసే ముఖ్యమంత్రిగా తను పరిపాలించిన రోజులో అనేకమైన సంక్షేమ పథకాలు తెచ్చిన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు గురించి ఒక్క రోజైనా ఒక్క వార్త రాసిందని ఈ పత్రిక. అన్ని మంచి పనులు జరిగినాయి కదా, అన్ని మంచి పనులలో ఒక్క మంచి పని గురించి అయినా మాట్లాడిందా? లేదు కదా, లేదు. కేవలం నువ్వు దిగిపో, చంద్రబాబు నాయుడు ఎక్కాలి, నువ్వు దిగిపో, చంద్రబాబు నాయుడు ఎక్కాలి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి. అందుకే ఈనాడు దినపత్రికలో ఎవరైనా ఒక వ్యాసకర్త రాస్తే మాకు బాధ కలిగేది కాదండి. ఎవరైనా ఒక పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించి, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే కూడా మేము బాధపడేవాళ్ళం కాదు. ఎందుకంటే అవతల వాళ్ళు రాజకీయ నాయకుడు, మేము రాజకీయాల్లో ఉన్నాం, మేము దాన్ని రాజకీయంగా ఎదుర్కొంటాం. కానీ ఈనాడు దినపత్రిక కూడా స్ట్రైట్ అవే రాజకీయ పక్షంగా మారిపోయింది. ఇది తెలుగుదేశం పత్రిక, ఇది ఈనాడు కాదు, ఇది తెలుగుదేశం నాడు. మీరెవ్వరూ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను, ఈనాడు దినపత్రిక చంద్రబాబు నాయుడు జేబు సంస్థ. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులారా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమికులారా పిలిపిస్తున్నాం. ఈ రోజు నుంచి ఈనాడును బహిష్కరిద్దామని చెప్పంటున్నాం. ఈనాడు పేపర్ను చదివేయటానికే
లేదు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ. చంద్రబాబు నాయుడు రాత్రికి చెప్పింది పగలొచ్చేసింది. చంద్రబాబు నాయుడు తప్పులన్నీ ఒప్పులుగా రాస్తారు. ఈ రాష్ట్రంలోని 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదవాళ్లు అత్యధిక మంది ఉచితంగా వైద్యం పొందే ప్రభుత్వ వైద్యశాలలను ఈ రోజున చంద్రబాబు నాయుడు తన కుటీర రాజకీయాలతో, ధనార్జనలతో ప్రైవేటీకరించే కార్యక్రమం చేస్తుంటే ఇదిగో ఈ ఈనాడు పత్రిక వంత బారుతుంది కాబట్టి దీన్ని బహిష్కరించి తీరాల్సిందే.